హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్లాస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రారంభమైనటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా లేదా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్ని మీకు అందించబోతున్నాను. సో వైఎస్ఆర్ రైతు భరోసా లేదా పిఎం కిసాన్ పథకము అని చెప్పుకోవచ్చు. దీన్ని అక్టోబర్ 15, 2019 ప్రారంభమైంది. అంటే ఈరోజే ఇది ప్రారంభమైంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే ప్రారంభము. చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 రూపాయల పెట్టుబడి సహాయము, 5 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి సహాయము 67,500. ఫ్రెండ్స్, ముందుగా ఈ పథకానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ని చూద్దాము. తర్వాత పూర్తి వివరాల్ని అందించబోతున్నాను. సో కీ పాయింట్స్ చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు కూడా 13,500 రూపాయలు పెట్టుబడి సహాయము. గిరిజన ప్రాంతాలలో రిజిస్టర్ కాబడిన అటవీ భూములను సాగు చేస్తున్న వారికి మరియు డి పట్టాలను పొందిన వారికి కూడా 13,500 రూపాయల పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వము అందిస్తుంది. కౌలు రైతులకు, సాగుదారుల కుటుంబాలకు ఇంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి సహాయం అందిస్తున్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. రైతు భరోసా పథకం క్రింద మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానము 50,000 రూపాయలు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయము 13,500 రూపాయలు. ఒక సంవత్సరానికి 13,500 రూపాయలు అంటే 5 సంవత్సరాలకు గాను 67,500 రూపాయలు. ఇచ్చిన వాగ్దానం కన్నా 17,500 రూపాయలు అదనపు సహాయము ఈ పథకంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ డబ్బులు ఏ బ్యాంకు మీ పాత అప్పులకు జమ కట్టకుండా పూర్తి మొత్తం మీ చేతికి అందే విధంగా బ్యాంకులతో ప్రభుత్వము ఒప్పందం చేసుకుంది. దీంతో పూర్తి సొమ్ము మీ చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా మేనిఫెస్టో ప్రకారము 2020 మే నెల నుంచి ఇస్తామన్న రైతు భరోసా సొమ్ము 8 నెలల ముందే చెప్పిన దానికన్నా ఎక్కువగా అందించడం జరుగుతుంది. ఖరీఫ్ పంట వేసే సమయంలో అంటే మే నెలలో 7,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఖరీఫ్ పంట కోతైనా రబీ అవసరాలకైనా అంటే అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండుగ అంటే సంక్రాంతి సమయంలో అంటే జనవరి టైంలో 2,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకు మొత్తం పెట్టుబడి సహాయము 13,500 రూపాయలు. ఫ్రెండ్స్, ఇంతవరకు కీ పాయింట్స్ చూసాం కదా. సో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాము. రైతుకు పెట్టుబడి సాయము 12,500 నుంచి 13,500కు పెంపు. 4 ఏళ్లలో 50,000కు బదులు 67,500. వ్యవసాయ మిషన్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ కన్నా అదనంగా 17,500. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు ఏటా 13,500 రూపాయలు. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్గా పథకము పేరు. సో కీ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఇంకొక పేరు పిఎం కిసాన్. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సంతృప్త స్థాయిలో పథకము వర్తింపు. నెక్స్ట్, దరఖాస్తు గడువు నవంబర్ 15 వరకు పొడిగింపు. సో ఈ యొక్క పథకము ప్రారంభించబడిన తేదీ ఈరోజు అంటే అక్టోబర్ 15 తేదీ 2019 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 51 లక్షల మంది రైతులు, 3 లక్షల మంది కౌలు రైతులకు భరోసా. పిల్లలు ఉద్యోగులైన తల్లిదండ్రులు రైతులకే పథకము వర్తింపు. రైతు మరణిస్తే అతని భార్యకు భరోసా. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా రైతులకు పెట్టుబడి సహాయంగా 12,500 రూపాయలు కాకుండా 13,500 ఇవ్వాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
4 ఏళ్లలో 50,000 ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ దానిని 5 ఏళ్లకు పొడిగిస్తూ 67,500 ఇస్తామని స్పష్టం చేశారు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి అర్హత ఉంటే ఆ రైతు భార్యకు రైతు భరోసా వర్తింపజేసేలా మార్గదర్శకాలను సైతము సడలిస్తామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తికర స్థాయిలో రైతు భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో అర్హులందరూ దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 15 వరకు గడువు పొడిగిస్తున్నామని సీఎం వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వ్యవసాయ మిషన్ సమావేశమైంది. రైతు మరణిస్తే అతని భార్యకు రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాల్లో మార్పు చేయండి. పిల్లలు ఉద్యోగులై ఆదాయపు పన్ను కడుతున్న వ్యవసాయం చేస్తున్న వారి తల్లిదండ్రులకు ఈ పథకాన్ని వర్తింపు చేయాలి. రైతు భరోసా కింద ఇచ్చే మొత్తాన్ని బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ ఖాతాలకే నగదు జమ కావాలి. అర్హులైన వారికి పథకం వర్తించలేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగింది. సోమవారము సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ మిషన్ సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకోవడము జరిగింది. నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. 54 లక్షల మంది రైతులకు లబ్ధి. అర్హుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చర్యలు. లబ్ధిదారులందరికీ ఒకే రోజు నిధుల జమ. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి 43 లక్షల మంది రైతులతో జాబితాను పంపిందని అధికారులు సీఎంకు వివరించారు. అంతకంటే మిన్నగా ఈ పథకం ద్వారా పారదర్శకంగా సుమారుగా 51 లక్షల మంది రైతులు ఎంపిక కానున్నారని సీఎంకు అధికారులు నివేదించారు. ఈసారి మరో 3 లక్షల మంది భూములు లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు పథకము వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా ఈసారి అక్టోబర్లో ప్రారంభమైన దృష్ట్యా వచ్చే మే నెల నుంచి కౌలు రైతుల సంఖ్య పెరిగే అవకాశము ఉంటుందన్నారు. అక్టోబర్ 15 తర్వాత కూడా నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. 4 ఏళ్లలో 50,000 రూపాయలకు బదులు 67,500 ఇవ్వబోతున్నామని గతంలో చెప్పిన దానికంటే 17,500 అధికమని చెప్పారు. మే నెలలో 7,500 రూపాయలు, అక్టోబర్లో పంట కోసే సమయంలో రబీ సన్నాహాల కోసం 4,000, సంక్రాంతి సమయంలో 2,000 ఇద్దామన్న రైతు ప్రతినిధుల సూచనను పరిగణలోకి తీసుకొని ఆ మేరకు పథకాన్ని అమలు చేద్దామని సీఎం ప్రకటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ క్లాస్. ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.